49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. తెలంగాణలో పేద మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి అవకాశాలను మరింత విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త హౌసింగ్ విధానంపై దృష్టి సారిస్తోంది. అఫోర్డబుల్ హౌసింగ్ పాలసీ పేరుతో రూపుదిద్దుకుంటున్న ఈ కొత్త విధానం ద్వారా ప్రైవేట్ హౌసింగ్ ప్రాజెక్టుల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రత్యేకంగా ఇళ్ల కేటాయింపును తప్పనిసరి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే నగర ప్రాంతాల్లో సొంతింటి కల నెరవేర్చుకోవడం పేద మధ్యతరగతి ప్రజలకు కొంత సులభమయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిర్మాణంలో చేపడుతున్న పెద్ద రెసిడెన్షియల్ ప్రాజెక్టులో గ్రీన్ ఏరియా, ఓపెన్ స్పేస్ కోసం నిర్దిష్ట శాతం స్థలం కేటాయించడం తప్పనిసరి. అయితే కొత్త విధానం ప్రకారం దీనికి అదనంగా మరో 20% స్థలం లేదా గృహ యూనిట్లను ఆర్థికంగా బలహీన వర్గాల కోసం కేటాయించే ప్రతిపాదనపై ప్రభుత్వం పరిశీలన జరుపుతోంది. అంటే భవిష్యత్తులో నిర్మించబడే పెద్ద అపార్ట్మెంట్ ప్రాజెక్టులు, గేటెడ్ కమ్యూనిటీలు, టౌన్షిప్లలో పేదలకు కూడా నివాస అవకాశాలు కల్పించేలా విధానం ఉండొచ్చని సమాచారం. ఈ కొత్త పాలసీ రూపకల్పనలో భాగంగా తెలంగాణ హౌసింగ్ శాఖ అధికారులు ఇప్పటికే ఇతర రాష్ట్రాల నమూనాలను అధ్యయనం చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లో అమలవుతున్న అఫోర్డబుల్ హౌసింగ్ విధానాలను పరిశీలించి వాటిలోని ముఖ్యాంశాలను తెలంగాణ పరిస్థితులకు అనుగుణంగా అమలు చేయాలనే దిశగా చర్చలు కొనసాగుతున్నాయి. అక్కడ ప్రైవేట్ హౌసింగ్ ప్రాజెక్టుల్లో తక్కువ ఆదాయ వర్గాలకు ఇళ్ల కేటాయింపు విజయవంతంగా అమలవుతోందని అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఇక హైదరాబాద్ లో గతంలో అమలు చేసిన కొన్ని నమూనాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. ముఖ్యంగా గచ్చిబౌలి ప్రాంతంలో నిర్మించిన కొన్ని హౌసింగ్ ప్రాజెక్టులను అధికారులు ఉదాహరణగా ప్రస్తావిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో అమల్లో ఉన్న కొన్ని జీవోల ప్రకారం ప్రైవేట్ ప్రాజెక్టుల్లో భాగంగా పేదల కోసం ప్రత్యేక ఫ్లాట్లు నిర్మించిన అనుభవాన్ని ఇప్పుడు మళ్లీ విస్తరించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. హౌసింగ్ శాఖ ఇప్పటికే ఈ విధానానికి సంబంధించిన డ్రాఫ్ట్ ను సిద్ధం చేసినట్లు సమాచారం. త్వరలోనే బిల్డర్లు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు, నిర్మాణ రంగ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలు, సూచనలు స్వీకరించనున్నారు. అనంతరం తుది మార్పులు చేసి ప్రభుత్వం అధికారికంగా పాలసీని ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంపై ఈ విధానం ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై కూడా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రభుత్వం తక్కువ ధరలో ఇళ్లను అందుబాటులోకి తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. 15 లక్షల రూపాయలలోపు ధరలో చిన్న పరిమాణం గల ఫ్లాట్లపై ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్టులపై మరింత దృష్టి సారించాలని నిర్ణయించినట్లు సమాచారం. నగరాల్లో పెరుగుతున్న ఇళ్ల ధరల కారణంగా మధ్యతరగతి కుటుంబాలు కూడా సొంతింటి విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ విధానం వారికి కొంత ఊరటనివ్వొచ్చని భావిస్తున్నారు. ఈ పాలసీ వెనుక మరో ముఖ్య ఉద్దేశం కూడా ఉందని అధికారులు చెబుతున్నారు. పెద్ద అపార్ట్మెంట్లు, విల్లా ప్రాజెక్టుల్లో పనిచేసే కార్మికులు, సెక్యూరిటీ సిబ్బంది, హౌస్ కీపింగ్ ఉద్యోగులు దూర ప్రాంతాల నుంచి ప్రయాణించాల్సిన అవసరం లేకుండా అదే ప్రాజెక్టు పరిధిలో వారికి నివాస సదుపాయం కల్పించేలా ఈ విధానం ఉపయోగపడుతుందంటున్నారు. దీంతో ట్రాఫిక్ ఒత్తిడి తగ్గడమే కాకుండా ఉద్యోగులకు సమయపాలన, జీవన నాణ్యత మెరుగుపడే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అమల్లో ఉన్న పాత నిబంధనల ప్రకారం బిల్డర్లు పేదల కోసం స్థలం కేటాయించలేకపోతే ప్రభుత్వానికి నిర్దిష్ట ఫీజు చెల్లించే విధానం ఉండేది. ఇప్పుడు తీసుకురానున్న కొత్త పాలసీలో మరింత కఠినమైన, చట్టబద్ధమైన నిబంధనలు చేర్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రైవేట్ డెవలపర్లు తప్పనిసరిగా సామాజిక బాధ్యతలో భాగంగా అఫోర్డబుల్ హౌసింగ్ కు సహకరించాల్సి ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. డ్రాఫ్ట్ పాలసీపై చర్చలు పూర్తయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా అఫోర్డబుల్ హౌసింగ్ పాలసీని ప్రకటించే అవకాశం ఉంది. ఈ విధానం అమల్లోకి వస్తే భవిష్యత్తులో రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి ప్రజలకు సొంతింటి అవకాశాలు మరింత విస్తరించే అవకాశం ఉందని హౌసింగ్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.